భయ్యా కిస్సక్ నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది సినిమా. థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో బయటకు వస్తాడు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని. డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. థియేటర్లో కొన్ని సాంగ్స్ అయితే అసలు పీక్స్ అనిపిస్తాయి. కొన్ని రొమాంటికల్ సీన్స్ కావచ్చు, ఇంకా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళే కొన్ని సస్పెన్స్ సీన్స్లు ఉంటాయి. చాలా బాగా అనిపిస్తుంది సినిమా. థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి డెఫినెట్గా ఈ సినిమా నచ్చుద్ది. కొన్ని సీన్లు ఉంటాయి భయ్య, ఎగ్జాక్ట్గా ఒక యూత్ని అట్రాక్ట్ చేసుకునే విధంగా ఉంటాయి. సీన్లు అయితే నిజంగా చాలా చాలా బాగా నచ్చేస్తాయి. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడే కిసక్ ఫిలిం చూడడం జరిగింది అన్న. ఒకటి చెప్పాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఫిలిం వేరే లెవెల్. ఇంకా మైత్రి వాళ్ళు ఆ సినిమాని రిలీజ్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తము ఫుల్ కామెడీ. ఇంకా ఎట్లా అంటే మామూలుగా కాదు, ఇక కింద దొరలాడాల్సిందే హీరోకి వాళ్ళ మామయ్యకి. ఇంకా అదే చెప్పుకుంటే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ హై లెవెల్లో మెయింటైన్ చేసిండ్రు. ఎంతైనా మన మైత్రి మూవీ మేకర్స్ కాబట్టి. ఇంకోటి సెకండ్ హాఫ్ అంటావా, ఇంకా కిస్ సీన్స్ కానీ కామెడీ కానీ క్లైమాక్స్ కానీ అదర్ కొట్టినరా. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. ఒక లవ్ స్టోరీ కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ. కామెడీ అయితే వేరే లెవెల్. మైత్రి మూవీ వాళ్ళు చాలా మంచి ఫిల్మే రిలీజ్ చేశారు. అందరూ తప్పకుండా వచ్చి ఎంజాయ్ చేస్తారు. పక్కా అయితే ఫిల్మ్ని ఎంజాయ్ చేస్తారు. ఇందాక కిస్సాక్ సినిమా చూసిన భయ్యా, మామూలు కామెడీ లేదు. ఫస్ట్ మాత్రం మామూలు కామెడీ లేదు. హీరో వాళ్ళ మామ మధ్యలో జరిగిన కామెడీ సీన్స్ ఉంటాయి. నిజంగా హైలైట్ అని చెప్పొచ్చు అన్న. నిజంగా డాన్సర్ కావాలంటే వెళ్ళండి డీ జోడి. ఈ సినిమాలో మంచి కామెడీ, వేరే లెవెల్ కామెడీ. నాకు చాలా బాగా నచ్చింది. మైత్రి వాళ్ళు సినిమా రిలీజ్ చేశారు. ఎంత మంచి ఉందో అంత మంచి. సహజంగా మైత్రి వాళ్ళంటే మంచిగా ఉండే సినిమాలు, కానీ ఈ సినిమా మాత్రం మంచి కంటెంట్ సినిమా అన్న. చిన్న సినిమా కాదు, సినిమా మంచి డమ్మున్న సినిమా. నిజంగా ఇంటి ముందు నాటం చెట్టు సినిమా అయితే సూపర్ హిట్. స్కూల్లో వాడతాం డస్టర్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ చెప్తున్నా. జానీ ఎస్ పాప ఎంత క్యూట్ ఉందా హీరోయిన్ పాప, చాలా బాగుంది అన్న. నాకు బాగా అంటే సినిమాలో క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయము. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, సెకండ్ హాఫ్ అంతా లవ్ స్టోరీకి వెళ్తుంటారు. చాలా బాగుంది. హీరో అయితే చించి పడేశాడు. హీరోయిన్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్ నిజంగా సిట్టింగ్ థమ్స్ అప్. డైరెక్ట్ హ్యాట్స్ ఆఫ్. ఏమన్నా డైరెక్షన్ అన్న, నిజంగా ఇట్లుంటుంది. అద్దరిపోయి నిజంగా దిమ్మదిరి బొమ్మ కనిపించింది నాకైతే. క్లైమాక్స్ మాత్రం ఊత మాస్ అన్న. నిజం ఊచ కోత. సెకండ్ హాఫ్ మాత్రం దయచేసి మిస్ అవ్వకండి, చాలా బాగుంది. వాషింగ్ పౌడర్ సినిమా చెప్పుతుంది మీ కర్మ. నిజంగా చాలా చాలా బాగుంది. అందరికి బాగా రండి. ఆ విషయాలు కామెడీ మాత్రం మా ఊర మాస్ అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడే చూశాను కిసక్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ అయితే చాలా బాగుంటుంది అనమాట. హీరో గారు మామయ్య గణేష్ ఆచార్య గారు, ఆయన కొరియోగ్రాఫర్ కానీ ఈ సినిమాలో యాక్టర్గా చేశారు. చాలా అంటే చాలా ఫన్ జనరేట్ అయింది. స్టోరీ అయితే చాలా బాగుంది. అసలు ఆ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది అనమాట. డైరెక్టర్ గారు చాలా బాగా డీల్ చేశారు, రాసుకున్నారు కూడా. ఆ కిస్ పెడితే పెళ్ళి అయిపోవటం అనేది చాలా చాలా హిలేరియస్గా నవ్వుకుంటారు అనమాట థియేటర్లో. చాలా ఫన్తో పాటు మంచి లవ్ స్టోరీ, అలాగే విలన్ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా అసలు ఆ లింక్ అంతా చాలా బాగుంటుంది. ఆ ట్రాక్ కానీ ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెక్క అనుకుంటే, ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్కి అయితే చాలా చాలా లవ్ స్టోరీతో పాటు ఫైట్స్, ఒక కామెడీ చాలా బాగా తీశారు. మెయిన్ సాంగ్స్ అయితే విజువల్ పరంగా కానీ లిరికల్ పరంగా కానీ చాలా బాగున్నాయి. సో మైత్రి వాళ్ళు తెలుగులో రిలీజ్ చేస్తున్నారంటే అందులో నో డౌట్ అనమాట. ఒక బడ్జెట్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, లవ్ స్టోరీ, ఎట్ ద సేమ్ టైం కామెడీ. సో అందరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే సినిమా అనమాట కిసక్. టైటిల్తో సంబంధం లేకుండా అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి కంటెంట్ ఉంది, ఒక లవ్ స్టోరీ ఉంది. అందరూ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పాయింట్ ఉందన్నమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి కిసక్ సినిమా. సో హీరో గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. హీరోయిన్ కూడా చాలా చాలా బాగా చేసింది. సో అందరికి నచ్చే సినిమా అనమాట. థ్యాంక్ యూ సో మచ్. కిస్ సినిమా హిందీ సినిమా అయినా తెలుగు డబ్బింగ్ చాలా బాగా కుదిరిందండి. పాటలు చాలా బాగున్నాయి. తెలుగు సినిమా లాగానే ఉంది అచ్చం. అండ్ హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. అండ్ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుందండి. గణేష్ ఆచార్య మాస్టర్ క్యారెక్టర్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ సినిమా త్రూ అవుట్ ద ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. అండ్ లవ్ స్టోరీ కూడా బాగుంది సినిమాలో. అండ్ మిగతా నటినలతో అందరూ చాలా బాగా చేశారు. ఇది తెలుగు సినిమా లాగానే ఉంది, ఒక హిందీ డబ్బింగ్ సినిమా అయినా కూడా. మైత్రి మూవీ మేకర్స్ మంచి కంటెంట్తో తీస్తున్న సినిమా ఇది. సో అందరూ చూడండి, అందరికి నచ్చేలా ఉంది సినిమా. థ్యాంక్ యూ. కిసక్ మూవీ చాలా బాగుందండి. హీరోయిన్ చాలా బాగా చేశారు.
గణేష్ ఆచార్య గారు మామ అల్లుళ్ళ స్టోరీ చాలా బాగుందండి. సాంగ్స్ చాలా బాగున్నాయి. అందరూ చూడండి. నాకైతే బాగా నచ్చిందండి. హీరో గారు ఎలా చేశారు? సూపర్గా చేశారండి. కాస్ట్యూమ్ మాత్రం లాస్ట్ సాంగ్లో చాలా బాగా నచ్చిందండి నాకు. ఈ కిస్ సీన్స్ తెచ్చినప్పుడు ఎలా ఉంది? అంటే ఫన్నీ మూమెంట్ కదా, చాలా బాగుందండి. యూత్ అందరికి చాలా బాగా నచ్చుతుంది. అందరూ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా నేను. స్టోరీలో మీకు ఏం నచ్చింది? అంటే ఒక ముద్దు మీద సినిమా మొత్తం నడిపించారు కదా, స్టోరీ మాత్రం చాలా బాగా నచ్చిందండి. అందరికీ నచ్చుతుంది, చూడండి. మూవీ బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ, యాక్షన్, క్లైమాక్స్ బాగుంది. ఇంకా ఏం చెప్పాలి, కామెడీ బాగుందన్న. ఇంకా ఫైట్స్, డైలాగ్స్, క్లైమాక్స్. అంటే ఇది హిందీ నుంచి తెలుగు డబ్ అయింది కదా డైరెక్ట్, తెలుగులో రిలీజ్ అయింది. అంటే ఏమన్నా హిందీ ఫ్లేవర్ ఏమన్నా మూవీలో మిక్స్ అయిందా, లేకుండా జస్ట్ మన తెలుగు మూవీలోనే ఉందా? సేమ్ మన తెలుగు మూవీలోనే ఉంది. కొంచెం ఎంటర్టైన్మెంట్ బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు మూవీ. హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుందన్న. హీరోది బాగుంది. గణేష్ ఆచార్య అనగానే మన కొరియోగ్రాఫర్ అవును. అవును. అందులో ఈయన డైరెక్ట్ గా ఇప్పుడు మూవీలో యాక్ట్ చేసింది. అవును. పర్ఫార్మెన్స్ కానీ యాక్టింగ్ స్కిల్స్ ఎలా? మెష్ ఆయన ఫైట్స్ బాగున్నాయి. ఫైట్స్ కానీ, డైలాగ్ వర్షన్ కానీ, ఈయన కామెడీ బాగుంది. ఇక మెయిన్ సినిమా మొత్తానికి అయితే సూపర్ ఉంది.